ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 26వ సర్గ యందలి గల 51 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత దీనముగా విలపిస్తూ ప్రాణములు విడువవలెను అని నిశ్చయించుకొనుట అనే కథగా విందాం. బాల అయిన అంటే చిన్న వయసు గలది అయిన సీత నిరంతరంగా కన్నీళ్లు కారుస్తున్న ముఖంతో ఇట్లు పలుకుతూ తల వంచి పిచ్చి దానివలే మత్తులో ఉన్నదానివలే భ్రాంతి చెందిన మనస్సు కలది వలె ఏడుస్తూ పండుకొనబెట్టబడిన ఆడగురం వలె నేలపై దొర్లుతూ విలపించింది. రాముడు ఏమరి ఉన్న సమయంలో కామరూపి అయిన రాక్షసుడు రావణుడు ఏడుస్తున్న నన్ను తన బలం చేత బలాత్కారంగా తీసుకొచ్చాడు. ఈ రాక్షస స్త్రీలు తమ వశంలో ఉన్న నన్ను చాలా దారుణంగా భయపెడుతున్నారు. దుఃఖం చేత మిక్కిలి పీడితురాలనైన నేను ఈ విధంగా చింతిస్తూ జీవించడానికి ఇష్టపడడం లేదు. మహారథుడైన రామునకు దూరంగా రాక్షస స్త్రీల మధ్య నివసిస్తున్న నాకు ధనములతో గాని అలంకారాలతో గాని చివరకు ప్రాణాలతో గాని పని కూడా లేదు. నా హృదయం నిజంగా ఇనుముతో చేయబడింది. దుర్బలత్వం గాని నాశనం గాని లేనిది. అందుచేతనే ఇంత దుఃఖం వచ్చినా కూడా బ్రద్దలవ్వడం లేదు. ఆ రామునకు దూరం చేయబడి కూడా పాప జీవితం గల నేను నా జీవితమును ముహూర్తం కంటే అధికంగా రక్షించుకొని ఉన్నాననగా ఛీ, నేను ఎంత అనార్యురాలిని, ఎంత చెడ్డదాన్ని. నా భర్త సముద్రం వరకు వ్యాపించి ఉన్న భూమికి ప్రభువు, ప్రియంగానే మాట్లాడేవాడు. అట్టి భర్తకు దూరమైన నాకు జీవితంపై గాని సుఖంపై గాని ఆసక్తి ఎందుకు? ఈ శరీరం చీల్చివేసినా సరే, భక్షించినా సరే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. భర్తకు దూరమైన నేను ఇంక చిరకాలం ఈ దుఃఖాన్ని సహించను. నిందింపదగినవాడు రాక్షసుడు అయిన రావణుని ఎడమ కాలితో కూడా స్పృశించను. అట్టి వాణిని నేను కోరుకుంటానా? క్రూరత్వంతో నన్ను కోరుతున్న ఈ రావణుడు తనను నేను నిరాకరిస్తున్నాను అనే విషయాన్ని గాని తన కుల మర్యాదను గాని గుర్తింపలేకపోతున్నాడు. మీరు నన్ను కోసినను బ్రద్దలు కొట్టినను మండుచున్న అగ్నిలో పడేసినా సరే రావణుని మాత్రం చేరను. మీరు ఎంతసేపు ఏం ప్రేరినా సరే ప్రయోజనం లేదు. రాముడు ప్రసిద్ధుడు, మహాబుద్ధిశాలి, కృతజ్ఞత గలవాడు, జాలి గలవాడు, మంచి చరిత్రం కలవాడు. ఇప్పుడు నా అదృష్టం బాగుండకపోవడం చేతనే నాపై జాలి లేనివాడైనాడేమో అని శంకిస్తున్నాను. ఏ రాముడు ఒంటరిగానే జనస్థానంలో 14,000 రాక్షసులను సంహరించాడో అతడీనాడు నన్నెందుచేత రక్షించడం లేదు? అల్పమైన పరాక్రమం గల ఈ రాక్షసుడు రావణుడు నన్ను బంధించాడు. నా భర్త యుద్ధంలో వీనిని సంహరించడానికి సమర్థుడు. ఏ రాముడు దండకారణ్యమునందు యుద్ధంలో రాక్షస శ్రేష్ఠుడైన విరాటుని చంపాడో అట్టి రాముడు నన్ను ఎందుచేత రక్షించడం లేదు? సముద్ర మధ్యమునందున్న ఈ లంక జయింపశక్యం కాకపోవచ్చు, కానీ రాముని బాణముల గమనాన్ని ఏది అడ్డుకొనగలదు? వ్యర్థం కాని పరాక్రమం గల రాముడు రాక్షసుని చేత అపహరింపబడిన ప్రియ భార్యనైన నన్ను రక్షించడానికై రాకపోవడానికి కారణం ఏమిటో? నేను ఇక్కడ ఉన్నట్లుగా రామునకు తెలియదు అని నా సందేహం. తేజస్శాలి అయిన ఆ రాముడు తెలిసి కూడా ఈ అవమానాన్ని సహించగలడా? రాముని వద్దకు వెళ్ళి సీత రావణుని చేత హరింపబడినది అని చెప్పగల జటాయువును రావణుడు యుద్ధంలో చంపేశాడు. రావణునితో ద్వంద్వ యుద్ధానికై తలపడి నన్ను రక్షించడానికై ప్రయత్నించిన ఆ జటాయువు చాలా గొప్ప పని చేశాడు. నేను ఇక్కడ ఉన్నట్లు రామునికి తెలిసి ఉన్నట్లయితే అతడు కోపించి బాణాలతో ఈ లోకంలో రాక్షసులే లేకుండేటట్లు చేసి ఉండేవాడు. రాముడు లంకాపట్నాన్ని ఊదివేస్తాడు, మహాసముద్రాన్ని ఎండింపచేస్తాడు, నీచుడైన రావణుని కీర్తిని పేరును నశింపచేస్తాడు. ఇప్పుడు నేనెట్లు ఏడుస్తున్నానో అదేవిధంగా ఈ లంకలోని ప్రతి ఇంటిలోనూ భర్తలు మరణించిన రాక్షస స్త్రీల ఏడుపు అధికంగా వినబడుతుంది. సందేహం లేదు. లక్ష్మణ సమేతుడైన రాముడు రాక్షసుల పురమైన ఈ లంకను వెతకి శత్రు సంహారం చేయగలడు. వారిద్దరి కంటబడిన శత్రువు క్షణకాలం కూడా జీవింపజాలడు కదా. కొద్ది రోజులలో ఈ లంక శ్మశానం వలె అయిపోతుంది. దీని మార్గములన్నీ చితల నుండి బయలుదేరు ధూమంతో
వ్యాకులమై ఉంటాయి. దీనిపై గ్రద్దలు మండలాకారంగా తిరుగుతూ ఉంటాయి. చాలా దగ్గర కాలంలోనే నా మనోరథం తప్పక తీరుతుంది. మీరు నడిచే ఈ చెడు నడవడిక మీరందరూ నశించనున్నారు అని చెబుతోంది. ఈ లంకలో అశుభములైన శకునాలు అనేకాలు కనబడుతున్నాయి. వాటిని బట్టి ఈ లంక కొద్ది దినములలోనే కాంతి విహీనం అవుతుంది. పాపాత్ముడు రాక్షసాధముడు అయిన రావణుడు చంపబడతాడు. అప్పుడు ఈ లంక భర్త మరణించిన స్త్రీ వలె ఎండిపోతుంది. తప్పదు. ప్రభువైన రావణుడు రాక్షసులు మరణించడంతో ఈ లంకలో రాక్షస స్త్రీలు మాత్రమే మిగులుతారు. అప్పుడు ఈ లంక భర్త మరణించిన స్త్రీ వలె పుణ్యోత్సవములకు దూరం కాగలదు. ఈ నగరం ప్రతి ఇంటి యందు కూడా రాక్షస స్త్రీలు దుఃఖార్తల ఏడుస్తూ ఉండగా ఆ ధ్వనిని అచిరకాలంలోనే తప్పకుండా వినగలను. రాముడు బాణములతో ఈ లంకను కాల్చివేస్తాడు. దీనిలోని రాక్షస వీరులందరూ మరణిస్తారు. అప్పుడిది కాంతి విహీనమై అంధకార బంధురమైపోతుంది. సూర్యుడు ఎర్రని నేత్రాంతములు గలవాడు అయిన రాముడు నేనిక్కడ రావణుని గృహంలో ఉన్నట్లు తెలుసుకోగలుగునా? క్రూరుడు నీచుడు అయిన ఈ రావణుడు నాకిచ్చిన గడువు పూర్తి కావస్తోంది. నాకు విధించిన ఈ మృత్యువు ఈ దుర్మార్గునికి ఎందువల్ల రావడం లేదు? పాపములను చేసే ఈ రాక్షసులకు ఏది చేయకూడని పనియో తెలియదు. వీళ్ళు చేసే అధర్మం వలన ఇప్పుడు మహోపద్రవం జరుగుతోంది. పచ్చి మాంసం తినే ఈ రాక్షసులకు ధర్మం ఏమిటో తెలియదు. ఆ రాక్షసుడు నన్ను తప్పకుండా ప్రాతకాలపు భోజనం కొరకు వండించి వేస్తాడు. చూసేవారికి ఆనందం కలిగించే రాముడు దగ్గర లేని నేను ఏమి చేయగలను? ఎర్రని నేత్రాంతములు గల ఆ రాముని చూడజారకపోవడం చేత నేను చాలా దుఃఖంతో ఉన్నాను. నాకిక్కడ ఎవరైనా విషం ఇచ్చేవారు ఉన్నట్లయితే భర్త దగ్గర లేని నేను వెంటనే యమధర్మరాజు సన్నిధికి వెళ్ళి ఉండేదాన్ని. రామునకు నేను ఇంకా జీవించే ఉన్నట్లు తెలిసి ఉండదు. ఆ విధంగా తెలిసి ఉంటే వారిద్దరూ ఈ భూమిపై నా కొరకు వెతకకుండా ఉండరు కదా. వీరుడైన ఆ రాముడు నా శోకంతోనే కృంగిపోయి భూలోకంలో దేహాన్ని చాలించి స్వర్గానికి వెళ్ళిపోయి ఉంటాడు. నిశ్చయం నా నాథుడు రాజీవలోచనుడు అయిన రాముని స్వర్గంలో చూడగలుగుతున్న దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ధన్యాత్ములు కదా. లేదా రాముడు జీవించే ఉండొచ్చు. బుద్ధిమంతుడు, ధర్మనిష్ట గలవాడు, ఉత్తమమైన మనస్సు కలవాడు, రాజర్షి అయిన ఆ రామునకు భార్యనైన నా వలన ప్రయోజనం ఏముంటుంది? ఎవరైనా వ్యక్తి ఎదురుగా కనబడుతున్నంత వరకు ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంటుంది. కనబడనప్పుడు ప్రేమ ఉండదు. కానీ ఇది కృతజ్ఞులైన ఇతరుల విషయంలో యథార్థం కావచ్చు. రాముడు ఈ విధంగా ప్రేమను మర్చిపోయేవాడు కాదు. స్త్రీనైన నేను సర్వలోక ముఖ్యుడైన రాముడు లేకుండా ఈ విధంగా నశించిపోతున్నాను. నాలో ఏవీ సద్గుణాలు లేవా? లేక నా భాగ్యం క్షీణించిపోయిందా? దీనికి కారణం ఏమిటి? మహాత్ముడు, క్లేశము లేని అంటే వ్యర్థ ప్రయాస చరిత్ర కలవాడు, సూర్యుడు, శత్రు వినాశకుడు అయిన రాముడు లేని నేను జీవించడం కంటే మరణించడమే మేలు. లేదా నరశ్రేష్ఠులైన ఆ సోదరులిద్దరూ శస్త్ర పరిత్యాగం చేసి వనములో దుంపలు పళ్ళు తింటూ వన నివాసులు అయిపోయి ఉంటారు. లేదా సూర్యులైన సోదరులు ఆ రామలక్ష్మణులను దురాత్ముడైన రాక్షసరాజు రావణుడు కపటోపాయం చేత చంపించి ఉంటాడు. ఈ విధంగా ఏర్పడిన ఈ సమయంలో నేను మరణించాలి అని పూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఇటు దుఃఖ సమయంలో కూడా నాకు మృత్యువు రాకుండా ఉంది. మహాత్ములు, పాపములను పరిత్యజించిన వారు, మనస్సును జయించిన వారు, మహాప్రభావవంతులు అయిన మునులు ధన్యాత్ములు కదా. వారికి ప్రియం కానీ అప్రియం కానీ ఉండదు. ఆ మహాత్ములకు ప్రియమైన దాని నుండి అది దొరకలేదే అనే దుఃఖం కానీ, అప్రియం నుండి అధికమైన భయం కానీ ఉండదు. ఈ విధంగా ప్రియములకు దూరంగా ఉండేవారికి నమస్కారం. ప్రసిద్ధమైన బుద్ధి గలవాడు, ప్రియుడు అయిన రామునకు దూరమై పాపాత్ముడైన రావణుని వశంలో ఉన్న నేను ప్రాణత్యాగం చేస్తాను అని సీతామాత తనలో తాను బాధపడుతూ విలపించినది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 26వ సర్గ యందలి గల 51 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత దీనంగా విలపిస్తూ ప్రాణాలు విడిచిపెట్టాలి అని నిశ్చయించుకొనుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 27వ సర్గ యందలి గల
51 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని త్రిజటా స్వప్నము అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.